the session of database management system. So database management system లో ఇవాళ మనం చెప్పుకునే టాపిక్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి, రెండు ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, అలాగే క్లాసిఫికేషన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్. ఆల్రెడీ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఆల్రెడీ దానికి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం. అవి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డేటా అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం. డేటా మీన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ రిలేటింగ్ టు ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఎన్ ఈవెంట్, ఏవైనా సరే విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్స్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే న్యూమరికల్స్ రూపంలో కానీ టెక్స్ట్ రూపంలో కానీ ఏవైతే మనం ఒక పర్సన్కి సంబంధించి కానీ లేదంటే ఒక ఈవెంట్కి సంబంధించి కానీ మనం డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తామో వాటిని డేటా అని చెప్పుకుంటాం. సో ఆ డేటా అనేది విచ్ ఈజ్ నాట్ మోర్ మీనింగ్ఫుల్. అదే ఈ కలెక్ట్ చేసిన డేటా మనకి మోర్ మీనింగ్ఫుల్గా ఉండడం కోసం ఆ డేటాని మనం సమ్ ప్రాసెస్ అనేది చేస్తాం. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం కానీ లేదంటే దాని మొత్తాన్ని ఒక డే వైజ్గా కానీ లేదంటే నెంబర్స్ వైజ్ కానీ ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. మీన్స్ వీఆర్ డూయింగ్ సమ్ ప్రాసెస్ ఆన్ ద డేటా. అలా ప్రాసెస్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫర్మేషన్ అని పిలుస్తుంటాం. సో డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈ డేటా అనేది ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ సింగిల్ ప్లేస్ ఇలా కాకుండా ఏదైనా ఒక ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాని మనం కలెక్ట్ చేసినట్టయితే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో. సో ఈ అన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన మనం డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా అంతా మనకేమవుతుంది అంటే ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఇలా ఒక ఆర్గనైజ్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ లాజికల్లీ రిలేటెడ్, దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డేటాబేస్ అని పిలుస్తాం. అంటే అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా ఈజ్ కాల్డ్ ఎస్ డేటాబేస్. అంటే మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తం మనం కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా అంతా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. అటువంటి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తాన్ని మనం కలెక్ట్ చేసిన దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డేటాబేస్ అని పిలుస్తుంటాం. అది ఇటువంటి డేటాబేసెస్లో మనం డేటా ఎప్పుడూ కూడా ఏ రూపంలో రిప్రజెంట్ చేస్తాము అంటే టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. డేటాబేస్లో డేటా అనేది ఎప్పుడూ కూడా మనం టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇటువంటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ని క్రియేట్ చేయడము, వాటిల్లోకి డేటాని మనం స్టోర్ చేయడము, రిట్రీవ్ చేయడము, లేదంటే ఏదైనా సమ్ డేటాని మోడిఫై చేయడము, లేదంటే అన్నెసరీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇన్ ఆర్డర్ టు మ్యానిప్యులేట్ ద డేటా. అటువంటి డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్నే మనం ఏమని పిలుస్తాం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ మేనేజ్ ద డేటాబేస్. డేటాబేసెస్ని క్రియేట్ చేయడం మేనేజ్ చేయడానికి వాటికి ఉపయోగించే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డేటాబేస్. అయితే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసే ముందు సాధారణంగా మనకి ఎగ్జిస్ట్ అయిన డేటా మొత్తాన్ని మనం ఫైల్స్ రూపంలో స్టోర్ చేసేవాళ్ళం. అటువంటి ఫైల్స్లో స్టోర్ చేయడం వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫైల్స్లో డేటా స్టోర్ చేసినప్పుడు ఫైల్స్ అనేవి ఎప్పుడూ కూడా స్ట్రక్చర్ అండ్ డేటా డిపెండెంట్ అవుతాయి. అలాగే డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ప్రోగ్రామింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే అప్లికేషన్ ప్రోగ్రామ్ యొక్క మెయింటెనెన్స్ అనేది కష్టమైపోతుంటుంది. అలాగే లిమిటెడ్ షేరింగ్, ఇటువంటి కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. సో ఆ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వచ్చింది. అది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేది ఇవాళ చూద్దాం. అందులో ఈ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మాస్ స్టోరేజ్. అంటే మాస్ స్టోరేజ్ అంటే అదేంటంటే
విచ్ కెన్ స్టోర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సాధారణంగా ఫైల్స్ రూపంలో మనం డేటాని మనం స్టోర్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్కి కూడా కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది. అయితే యాక్చువల్గా మనం ఉపయోగించుకునే హార్డ్ డిస్క్ కెపాసిటీని బట్టి అందులో మనం ఎన్ని ఫైల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఫైల్స్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫైల్లోంచి మనం డేటాని రిట్రీవ్ చేయాలి, లేదంటే ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయాలి అంటే ఎప్పుడైతే ఫైల్ యొక్క సైజు బాగా లార్జ్ అయిపోతుందో, అంటే మనం స్టోర్ చేసే డేటా బాగా లార్జ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అవ్వడం స్లో అవ్వడం కానీ జరుగుతుంటుంది. అలాగే మనం ఏదైనా ఒక పర్టికులర్ డేటాని మనం సెర్చ్ చేయాలన్నా లేదంటే ఫెచ్ చేయాలన్నా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు రిట్రీవ్ ద స్పెసిఫిక్ డేటా. అది అలా కాకుండా అలాగే కొన్ని ఫైల్స్కి మనకి ఏమవుతుందంటే కొన్ని లిమిటేషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి నోట్ ప్యాడ్ తీసుకున్నాం అనుకోండి. నోట్ ప్యాడ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఆఫ్ 64 KB, అలాగా మనకి ఎక్కువ డేటా మనకి అంతకుమించి మనం డేటాని స్టోర్ చేయలేం. అలాగే ఏదైనా సమ్ ఎక్సెల్ అనేది తీసుకున్నాం అనుకోండి, వాడు ఆల్రెడీ అందులో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ షీట్కి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రోస్, ఇన్ని రోస్ ఉండాలి అంటే 17,000 18,000 ఇలాగ ఒక రోస్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఓన్లీ అంతవరకు మాత్రమే డేటాను స్టోర్ చేయగలుగుతాం. అలాగే ఒక ఎక్సెల్ ఫైల్కి ఇన్ని నెంబర్ ఆఫ్ షీట్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి సమ్ లిమిటేషన్ అనేది ఉంటుంది. సో ఆ లిమిటేషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వీ కెనాట్ స్టోర్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అయితే మనం ఏదైనా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని మనం తీసుకున్నట్టయితే కనుక ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో అకార్డింగ్ టు ద మన ఫిజికల్ స్టోరేజ్ యొక్క కెపాసిటీని బట్టికి దాంట్లో వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ యూ కెన్ స్టోర్ ల్యాక్స్ ఆర్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్. లక్షల్లో కానీ కోట్లలో కానీ మనం ఎంత డేటానైనా స్టోర్ చేసుకోగలుగుతాం. సో ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సపోర్ట్ ద స్టోరింగ్ ఆఫ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఇట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ రిలేటింగ్ టు ద ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పోల్చుకుంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో బాగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం. రెండవది రిమూవ్స్ డూప్లిసిటీ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్. సాధారణంగా ఫైల్స్ రూపంలో మనం డేటాని స్టోర్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ కూడా ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాంపోనెంట్. సిస్టంలో మనకి అది ఒక ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్కి రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. కాబట్టి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక డేటా మనం ఒక ఫైల్లోనే కాకుండా సేమ్ అదే డేటాని ఒకటి కన్నా ఎక్కువ ఫైల్స్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. అలా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సేమ్ డేటా నెంబర్ ఆఫ్ ఫైల్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా స్టోరేజ్ అనేది బాగా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలాగే ఈ డేటా రెడండెన్సీ అనేది ఎప్పుడూ కూడా మనకేం చేస్తుందంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లంకి దారితీస్తుంది. అంటే ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ మెయింటైనింగ్ ఏ నాట్ ప్రాపర్ డేటా. అంటే డేటాని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడాన్నే మనం ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటాం. అంటే మనం ఒక ఫైల్లో డేటాని స్టోర్ చేసినప్పుడు సేమ్ అదే డేటా ఇంకొక 4 or 5 ఫైల్స్లో కూడా ఉందనుకోండి. మనం ఏదైనా ఒక పర్టికులర్ డేటాని మనం చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ఫైల్లో మనం ఆ డేటాని చేంజెస్ చేస్తే అవి అదర్ ఫైల్స్లో ఆటోమేటిక్గా చేంజెస్ అవ్వవు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఈజ్ అన్ ఇండివిజువల్ కాబట్టి. అందుకని మనం చేంజెస్ చేయాల్సిన డేటాని అన్ని ఫైల్స్లోనూ కూడా మనమే రిమెంబర్ చేసుకుని మొత్తం అన్ని చోట్ల కూడా మనం చేంజెస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి ఏమవుతుందంటే ఇట్ రిమూవ్స్ ద డూప్లిసిటీ. DBMS గ్యారంటీస్ దట్ దేర్ విల్ బి నో డూప్లిసిటీ అమాంగ్ రికార్డ్స్. అంటే మనం ఎప్పుడైతే ఒక న్యూ రికార్డుని యాడ్ చేస్తామో ఒక టేబుల్లో, ఆ టేబుల్లోకి న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ చెక్స్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన రికార్డ్స్ మొత్తాన్ని చెక్ చేసుకుంటుంది వెదర్ ద సేమ్ డేటా ఈజ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్. ఒకవేళ ఆల్రెడీ ఇన్సర్ట్ అయితే కనుక ఇట్ రైజెస్ ద ఎర్రర్ అండ్ ఇట్ స్టాప్స్ ద ఇన్సర్షన్ ఆపరేషన్.
ఆ ఇన్సర్షన్ ఆపరేషన్ని స్టాప్ చేసేస్తుంది. అంటే ఒకసారి మనం స్టోర్ చేసిన డేటాని మళ్ళీ ఇంకొకసారి మనకి స్టోర్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. అంటే ఇట్ రిమూవ్స్ ద డూప్లిసిటీ. ఇది మనకి సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మాస్ స్టోరేజ్ వి స్టోర్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. రెండవది రిమూవ్స్ ద డూప్లిసిటీ. అంటే వెన్ ఎవర్ యు ఆర్ ఇన్సర్టింగ్ ఏ న్యూ రికార్డ్ ఇట్ చెక్స్ వెదర్ ద రికార్డ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా దాన్ని ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే డూప్లికేట్స్ అనేవి ఉండవు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మల్టిపుల్ యూజర్ యాక్సెస్. అంటే మనకి సాధారణంగా ఫైల్స్ అనేటప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ ఫైల్స్గా ఉంటాయి కాబట్టి ఎట్ ఏ టైం ఒక ఫైల్ని ఎట్ ఏ టైం ఓన్లీ వన్ యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అంటే ఒక యూజరు ఏదైనా ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం కానీ లేదంటే మోడిఫికేషన్ పర్పస్ కోసం కానీ ఓపెన్ చేస్తే ఆ ఫైలు మనకి ఓన్లీ ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ పర్సన్కి మాత్రమే యాక్సెస్ అవుతుంది. అలా కాకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మన డేటాని మనం టేబుల్ రూపంలో స్టోర్ చేసినప్పుడు ఒకే టేబుల్లో ఉన్న డేటాని ఎట్ ఏ టైం మోర్ దాన్ వన్ పర్సన్ కెన్ యాక్సెస్. అదే ఆ మోర్ దాన్ వన్ పర్సన్స్ యాక్సెస్ చేసినప్పుడు కూడా అందరూ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫామ్ చేయాలని రూల్ లేదు. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఆపరేషన్స్. అంటే ఒక పర్సను డేటాని రిట్రీవ్ చేయడం కోసం ఆ టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంకొక సమ్ అదర్ పర్సన్ మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఇంకో సమ్ అదర్ పర్సన్స్ డిలీషన్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఇలాగ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక సింగిల్ టేబుల్ని మోర్ దాన్ వన్ పర్సన్ కాన్కరెంట్గా యూజ్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ కాన్కరెంట్ ఆర్ సైమల్టేనియస్ రెండు పదాలు వాడతాం. సాధారణంగా సైమల్టేనియస్ అంటే డిఫరెంట్ డేటాని మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తే, లేదంటే ఒకే టేబుల్లో ఉన్న డేటాని మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తే కనుక దాన్ని సైమల్టేనియస్ అంటాం. అలాగంటే ఒకే డేటాని మోర్ దాన్ వన్ పర్సన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్కి యూజ్ చేసుకుంటే కనుక దాన్ని మనం ఏంటంటే కాన్కరెంట్ అంటాం. అంటే ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సపోర్ట్స్ ద కాన్కరెన్సీ అంటే ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా డిఫరెంట్ డేటాని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారనుకోండి దాన్ని మనం ఏంటంటే సైమల్టేనియస్ యాక్సెస్ అంటాం. ఇక్కడ ఆ పదం ఒకటి, ఆ రెండు పదాలు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామా. కొన్ని ఎందుకంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఈ మొత్తం బుక్స్ అవి చదివేటప్పుడు మీకు ఈ రెండు పదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని చోట్లేమో సైమల్టేనియస్ అని వాడుతుంటారు, కొన్ని చోట్లేమో కాన్కరెంట్ అని వాడుతుంటారు. అంటే అక్కడ సైమల్టేనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఈజ్ యాక్సెస్డ్ బై మోర్ దాన్ వన్ పర్సన్ ఎట్ ఏ టైం. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పర్సన్స్ డిఫరెంట్ డేటాని యాక్సెస్ చేసేటప్పుడేమో సైమల్టేనియస్ అనే పదం వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఎక్కడైనా కాన్కరెంట్ అని వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ద సేమ్ డేటా ఈజ్ యాక్సెస్డ్ బై మోర్ దాన్ వన్ పీపుల్ ఎట్ ఏ టైం. అలాగా ఒకటి కన్నా ఎక్కువ మంది పీపుల్స్ని మనకి సపోర్ట్ చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ అయితే ఇలా ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు అన్నప్పుడు మనకి వెంటనే వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటా సెక్యూరిటీ ఆర్ డేటా ప్రొటెక్షన్. ఎందుకంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ మాత్రమే డేటాని యాక్సెస్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్క పర్సనే దాన్ని ప్రైవేట్గా యాక్సెస్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేసేటప్పుడు మరి సాధారణంగా మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం. సో ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్ని కూడా ప్రొవైడ్ చేయడానికి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లోనే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ డేటాబేస్లో ఉన్న ఏవైనా సమ్ టేబుల్స్ని ఎవరైనా కొన్ని పర్సన్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏ పర్సన్స్ ఏ డేటాని యాక్సెస్ చేయాలి అనే దానికి ఫస్ట్ ముందు నెంబర్ ఆఫ్ యూజర్స్ని ముందే మనం డేటాబేస్లో రిజిస్టర్ చేసి ఉంచుకుంటాం. అంటే ఓన్లీ ఆ డేటాబేస్లో రిజిస్టర్ అయిన యూజర్స్ మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేయగలుగుతాం. అంటే ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఆథరైజేషన్ టు ద యూజర్స్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద డేటా. అదే ఇలా ఓన్లీ పీపుల్స్ని ఆథరైజ్ చేయడం మాత్రమే కాకుండా మనం స్టోర్ చేసే యూజర్స్ అందరికీ కూడా ఇట్ ప్రొవైడ్స్ ద ప్రివిలేజెస్. అంటే ఒక ఎంటైర్ డేటాబేస్లో ఒక 10 టేబుల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 5 మెంబర్స్ యూజర్స్ వర్క్ చేస్తారనుకోండి, ఏ యూజర్స్ ఏ టేబుల్స్ యాక్సెస్ చేయాలి, ఏ టేబుల్స్ యాక్సెస్ చేయకూడదు అనేది కూడా మళ్ళీ మనం కొన్ని కండిషన్స్ని ప్లేస్ చేస్తూ ఉంటాం. వాటిని మనం ఏంటంటే ప్రివిలేజెస్ అంటాం. అంటే ప్రివిలేజెస్ అంటే ఏ డేటా ఏ యూజర్ యాక్సెస్ చేయాలి అని చెప్పడాన్ని ప్రివిలేజ్ అంటాం.
అసలు ఎంటైర్ డేటాబేస్లో అసలు ఏ యూజర్స్ వర్క్ అవ్వాలి, ఏ యూజర్స్ యాక్సెస్ చేయకూడదు అని చెప్పడాన్ని మనం ఏంటంటే ఆథెంటికేషన్ అంటాం. సో ఈ డేటా ప్రొటెక్షన్ DBMS గ్యారంటీస్ దట్ ద డేటా కెనాట్ బీ యాక్సెస్డ్ బై అనాథరైజ్డ్ పర్సన్స్. అంటే ఎవ్రీ డేటాబేస్ని యూజ్ చేసుకునేటప్పుడు ఏ పర్సన్స్ అయితే యూజ్ చేస్తారో ఆ పర్సన్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని కూడా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజిస్టర్ చేసి ఉంచుతాం. అంటే డేటాబేస్కి సంబంధించి ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక యూజర్ నేము, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన యూజర్స్ మాత్రమే డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలుగుతారు అండ్ అదర్ పర్సన్స్ కెనాట్ బి యాక్సెస్డ్. అంటే ఇటువంటి ఫీచర్ని మనకి DBMS ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్తో పాటే అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ద DBMS గ్యారంటీస్ దట్ ద డేటా కెనాట్ బి యాక్సెస్డ్ బై అనాథరైజ్డ్ పర్సన్స్. ఇది ఫోర్త్ వన్. అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మాస్ స్టోరేజ్ విచ్ స్టోర్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి రిమూవ్స్ డూప్లిసిటీ, అంటే డూప్లికేట్స్ ఆఫ్ డేటా అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. తర్వాత మోర్ దాన్ వన్ పర్సన్స్ కాన్కరెంట్గా డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని మనం మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ అంటాం. అలాగే నాలుగోది వచ్చేటప్పటికి డేటా ప్రొటెక్షన్, దట్ మీన్స్ ద డేటా ఇన్ ద డేటాబేస్ కెనాట్ బి యాక్సెస్డ్ బై ద అనాథరైజ్డ్ పర్సన్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డేటా బ్యాకప్ అండ్ రికవరీ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మనం డేటాని మెయింటైన్ చేసేటప్పుడు ఏదైనా సమ్ సిచ్యువేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ ఇటువంటివి జరిగినప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయిన డేటాని ఇంకొక సమ్ చోట ఎక్కడైనా మనం కాపీ పెట్టుకోకపోతే ద ఎంటైర్ డేటా విల్ బి లాస్ట్. అది అలాగే ఒకవేళ ఫైల్లో మనం డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు దానికి మళ్ళీ ఇంకొక సమ్ డూప్లికేట్ కాపీని ప్లేస్ చేసుకోవాలి అంటే మనం సింపుల్గా ఆ ఎంటైర్ ఫైల్ మొత్తాన్ని ఇంకొక సమ్ సిస్టంలో కానీ లేదంటే సమ్ హార్డ్ డిస్క్లో, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కానీ మనం మాన్యువల్గా కాపీ చేసుకోవాలి. ఆ మాన్యువల్గా మనం కాపీ చేయడం అనేది మనం మర్చిపోతే దెర్ ఈజ్ నో బ్యాకప్ ఆఫ్ ద డేటా. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో అలా కాకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ బ్యాకప్ తీసుకోవడానికి ఇన్బిల్ట్ టూల్స్ ఉంటాయి. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో అయితే ఏదర్ మాన్యువల్గా మనం ఎంటైర్ ఫైల్ని కాపీ చేసుకోవాలి, లేదంటే డే టు డే మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకి సెపరేట్గా ఇంకొక కాపీ కావాలి అంటే దానికి మళ్ళీ మనం సెపరేట్గా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసుకుని డే చేంజ్ అవ్వగానే ఎంటైర్ ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ అంతటిని ఇంకొక సమ్ నేమ్ తోటి ఫైల్ని క్రియేట్ చేసి కాపీ చేసేటట్టు మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ని మన ఓన్గా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఉపయోగించినప్పుడు డేటా బ్యాకప్ అనేది ఉండాలి అంటే ఒకటి ఏదర్ మాన్యువల్గానైనా చేసుకోవాలి, లేదు వీ నీడ్ టు రైట్ అవర్ ఓన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద డేటా బ్యాకప్. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి మనకి ఆ ప్రాబ్లం ఏం లేదమ్మా. డైరెక్ట్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్లోనే మనకి బ్యాకప్ అండ్ రికవరీ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్, అంటే ఎడిషనల్ టూల్స్ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో పాటే వస్తాయి. అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ ఆటోమేటికల్లీ బ్యాక్స్ అప్ ద డేటా. అంటే మన డేటాబేస్లో ఏదైతే డేటాని స్టోర్ చేస్తున్నామో దానంతటికి మన ఓన్గా మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ అది ఏం చేసుకోక్కర్లేకుండా డేటాబేస్ సాఫ్ట్వేర్లో ఉన్న టూల్స్ని, బ్యాకప్ టూల్ని ఉపయోగించుకొని ఎంటైర్ డేటా మొత్తాన్ని మనం బ్యాకప్ ప్లేస్ చేసుకుంటాం. ఒకవేళ ఫర్దర్గా మనకి ఎప్పుడైనా డేటాబేస్ క్రాష్ అవ్వడం కానీ లేదంటే సిస్టమ్ క్రాష్ అయినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఎంటైర్ డేటా మొత్తాన్ని మళ్ళీ బ్యాకప్ నుంచి తిరిగి మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం. అలా రీస్టోర్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే రికవరీ అంటాం. సో డేటా బ్యాకప్ అండ్ రికవరీ, అండ్ దేర్ వాజ్ ఏ బ్యాకప్ ఆఫ్ డేటాబేస్ సో ఇట్ కెన్ బి రికవర్డ్ ఎట్ ఎనీ టైమ్. అయితే డేటాబేస్లో ఈ బ్యాకప్ అండ్ రికవరీ ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేయడానికి మన ఓన్గా మనం ఏమీ అప్లికేషన్స్ని వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఫీచర్స్ ఆఫ్ ద ఎవ్రీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. మార్కెట్లో మీకు ఎన్ని రకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అన్నింట్లోనూ కూడా మీకు ఈ ఫీచర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎవ్రీ వన్ కెన్ వర్క్ ఆన్ DBMS. అయితే ఇటువంటి DBMS సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయాలి అంటే మనకి మోస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఈవెన్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అంటే కంప్యూటర్ గురించి పెద్దగా జస్ట్ ఓన్లీ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం వరకు వచ్చిన ఎనీ టైప్ ఆఫ్ యూజర్
కెన్ యాక్సెస్ ద డేటాబేస్. అంటే DBMSలో ఏదో డేటాని స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ సమ్ గ్రాఫికల్ టూల్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. సో ఆ గ్రాఫికల్ టూల్స్ని ఉపయోగించి ఆల్ డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్, అంటే టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్స్లోకి డేటాని స్టోర్ చేయడము, రిట్రీవ్ చేయడము, మోడిఫికేషన్స్ చేయడము, డిలీట్ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నింటినీ పెర్ఫామ్ చేయొచ్చు. అయితే ఇవన్నీ పెర్ఫామ్ చేయాలంటే ఆ DBMSతో వర్క్ చేసే యూజర్కి స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ కంప్యూటర్కి సంబంధించిన కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంటే చాలు. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి కూడా ఏమీ రావాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీవన్ కెన్ వర్క్ ఆన్ DBMS. ఈవెన్ ఏ నాన్ టెక్నికల్ పర్సన్ కెన్ ఆల్సో వర్క్ ఆన్ DBMS. DBMS మీద మోస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటిగ్రిటీ. సో DBMS ఆల్రెడీ ఆథెంటికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, మల్టిపుల్ యూజర్స్ని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఆథెంటికేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి DBMS అనేది మనకి డేటా రెడెండెన్సీని ఎలిమినేట్ చేస్తుంది. కాబట్టి డేటా రెడెండెన్సీ అనేది ఎప్పుడైతే రిమూవ్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లం రాదు. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం చేసే డేటా అనేది ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఇంటిగ్రిటీ మీన్స్ ద డేటా ఈజ్ ఆథెంటిక్ అండ్ కన్సిస్టెంట్. అండ్ లాస్ట్ పాయింట్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, విచ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. హియర్ ద ప్లాట్ఫామ్ మీన్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ మనం సాధారణంగా మనం ఉపయోగించేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఇవి కాకుండా విండోస్ అని చెప్పి ఒకటి ఉంది, లైనెక్స్, యూనిక్స్, సోలారిస్, DB, ఇటువంటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. సో DBMS సాఫ్ట్వేర్ అనేది ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే విండోస్ సిస్టమ్కి సంబంధించి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెపరేట్గా ఇలాగేమీ ఉండదమ్మా. మీరు ఏ టైప్ ఆఫ్ మార్కెట్లో అవైలబుల్ అయిన ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని తీసుకున్నా ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మాస్ స్టోరేజ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ రిమూవ్స్ డూప్లిసిటీ, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయదు. అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మన డేటాబేస్లో మనం స్టోర్ చేసే డేటా అంతా కూడా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఏ పర్సన్స్ డేటాబేస్ని యాక్సెస్ చేయాలి, ఆ డేటాబేస్లో కూడా ఏ టేబుల్లో ఉన్న డేటాని ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే డేటా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి బ్యాకప్ అండ్ రికవరీ టూల్స్ కూడా DBMS సాఫ్ట్వేర్తో పాటు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మన డేటాబేస్ కానీ లేదంటే సిస్టమ్ కానీ హార్డ్ డిస్క్ కానీ క్రాష్ అయినా అప్పటి వరకు మనం డేటాబేస్లో స్టోర్ అయిన డేటా మొత్తాన్ని మళ్ళీ మనం తిరిగి రికవర్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా డేటాబేస్తో వర్క్ చేస్తూ ఉండొచ్చు. అలాగే ఇంటిగ్రిటీ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎనీవన్ కెన్ ద డేటాబేస్ సాఫ్ట్వేర్ కెన్ రన్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏదర్ విండోస్లోను, లైనెక్స్లోను, మ్యాక్ ఓఎస్, సోలారిస్, ఇటువంటి ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మనం రన్ చేసుకోవచ్చు. ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేసెస్. అంటే ఎవల్యూషన్ అంటే ఫస్ట్లో మనం యాక్చువల్గా ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు డేటా మొత్తాన్ని ఫైల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటామని చెప్పుకున్నాం. అయితే ఈ ఫైల్స్ రూపంలో డేటాని స్టోర్ చేయడం వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి 1970s డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది టెడ్ కార్డ్, ఇది సైంటిస్ట్ నేమ్ అమ్మ. హీ ఇంట్రడ్యూసెస్ ద రిలేషనల్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత ఇంకొంచెం డెవలప్ చేసి 1976లో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పి ఒకటి తయారు చేశారు. అంటే ఇక్కడ మనకి 1970s దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ ద రిలేషనల్ మోడల్. అంటే ఎంటైర్ డేటా మొత్తం ఫైల్స్ రూపంలో, ద కంప్లీట్ డేటా రూపంలో కాకుండా ఎంటైర్ డేటా మొత్తాన్ని ఇండివిజువల్ రికార్డ్స్ రూపంలో స్టోర్ చేయడం, దాన్ని రిలేషనల్ మోడల్ అంటాం. వీటి గురించి మళ్ళీ ఫర్దర్గా ఇంకోసారి మనం డేటా మోడల్స్లో చూద్దాం. సో రిలేషనల్ మోడల్స్, ఆ రిలేషనల్ మోడల్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి
ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఇన్ 1976. తర్వాత 1980స్లో ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అలాంగ్ విత్ SQL అంటే డేటాబేస్ని మ్యానిపులేట్ చేయడానికి సంబంధించి, అంటే టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం సంబంధించిన ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి దే ప్రిపేర్ దేర్ ఓన్ కమాండ్స్ అనమాట అండి. అటువంటి కమాండ్స్ని వాటిని SQLతో డెవలప్ చేశారు. తర్వాత 1985లో మనకి ఇదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటే మనం క్రియేట్ చేసుకునే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్, ఆ టేబుల్స్ మధ్య ఏవైనా రిలేషన్షిప్స్ ఉంటే రిలేషన్షిప్స్ మొత్తం అన్నింటినీ కంబైన్ చేసి మనం ఏం చేస్తుంటే ఒక సింగిల్ యూనిట్ ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాం. అంటే ఇంకా అక్కడి నుంచి 4th జనరేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఆ 4th జనరేషన్కి వచ్చేటప్పటికి ఎగ్జైటింగ్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం డెవలప్ చేసిన డేటాబేసెస్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్స్ అంటాం. తర్వాత 1990స్లో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఇన్ రిలేషనల్ డేటాబేస్, అంటే ఇది OODBMS ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. OORDBMSని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత 1995లో ఫస్ట్ ఇంటర్నెట్ డేటాబేస్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయమ్మ. అండ్ తర్వాత దానికి ఇంకా కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అవగా 1997 నుంచి XML అప్లైడ్ టు ద డేటాబేస్ ప్రాసెసింగ్, అంటే మొత్తం ఎంటైర్ కంప్లీట్ డేటా మొత్తాన్ని, ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కంప్లీట్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్లోని మాత్రమే కాకుండా XML ఫైల్స్ని కూడా ఉపయోగించి మనం ఎంటైర్ డేటా మొత్తాన్ని డేటాబేస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అటువంటి XMLని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేసెస్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ databases. Types of databases are classification of databases. మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ సాఫ్ట్వేర్ని తీసుకున్నట్టయితే కనుక ఈ డేటాబేసెస్ సాఫ్ట్వేర్స్ మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఉంటాయమ్మ. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ డేటాబేస్ అని చెప్పి ఒకటి, సెకండ్ వన్ వచ్చేటప్పటికి వర్క్ గ్రూప్ డేటాబేస్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎంటర్ప్రైజ్ డేటాబేస్, తర్వాత 4th వన్ వచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్ డేటాబేస్, 5th వన్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, 6th వన్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ డేటాబేస్, 7th వన్ వచ్చేటప్పటికి డేటా వేర్ హౌస్. ఇవి ప్రజెంట్గా మనకి మార్కెట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ డేటాబేస్. ద డెస్క్టాప్ డేటాబేస్ అంటే ద డేటాబేస్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఏ టైం, అంటే ఒక సింగిల్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేయగలిగే టైప్ ఆఫ్ డేటాబేసెస్ని. ఉదాహరణకి సాధారణంగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఏదర్ ఒక పర్సనల్ కంప్యూటర్స్లో, అంటే పర్సనల్ కంప్యూటర్లో మనకు కావాల్సిన డేటా, అంటే మన ఏదర్ మన ఫ్రెండ్స్కి సంబంధించి కానీ, లేదంటే మన కొలీగ్స్కి సంబంధించి కానీ ఏదైనా సమ్ డేటాని, లేదంటే మన రిలేటివ్స్కి సంబంధించి కానీ ఏదైనా సమ్ డేటాని మన ఓన్గా మనం స్టోర్ చేసుకుంటే, ఇది మన పర్సనల్ కంప్యూటర్స్లో మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ పర్సనల్ కంప్యూటర్స్ని మనం మాత్రమే యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ మాత్రమే అట్ ఏ టైం యాక్సెస్ చేస్తుంటాడు. ఇలా సింగిల్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసే టైప్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే డెస్క్టాప్ డేటాబేస్ అంటాం. అంటే దానికి పర్సనల్ కంప్యూటర్స్ కానీ, లేదంటే ల్యాప్టాప్స్, లేదంటే మనం ఉపయోగించే మొబైల్ ఫోన్స్లో కూడా మొబైల్ ఫోన్ అనేది ఏ పర్సన్కి ఆ పర్సన్కి ఇండివిజువల్గా ఉంటుంది. సో ఆ మొబైల్ ఫోన్లో స్టోర్ చేసిన ఆల్ ద డేటా ఈజ్ రిలేటింగ్ టు దట్ పర్సన్ ఓన్లీ, అంటే ఆ ఒక్క పర్సన్ మాత్రమే యాక్సెస్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ ఫోన్లో లేదంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వీటిల్లో ఈ డేటా అనేది ఓన్లీ ఒక సింగిల్ పర్సన్కి సంబంధించిన డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇటువంటి టైప్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే డెస్క్టాప్ డేటాబేస్ అంటాం. సో ద డెస్క్టాప్ డేటాబేస్ సపోర్ట్స్ ఓన్లీ వన్ యూజర్, ఒక యూజర్ మాత్రమే మనం వర్క్ చేయగలిగితే అటువంటి డేటాబేసెస్ని డెస్క్టాప్ డేటాబేస్ అంటాం. ఇక రెండవది వచ్చేటప్పటికి వర్క్ గ్రూప్ డేటాబేస్. అంటే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఓన్లీ ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని ఓన్లీ ఒక సింగిల్ పర్సన్నే యాక్సెస్ చేయడం అనేది మనకి పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తానికి మనం ఒక డేటాబేస్ని తయారు చేసేటప్పుడు
అందులో మళ్ళీ మనకి ఏవైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే సెపరేట్గా ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇలాగా సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనం ఒక డేటాబేస్ని తయారు చేస్తాం. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి కూడా మళ్ళీ ఒక సెపరేట్గా ఒక డేటాబేస్ని తయారు చేస్తాం. అంటే ఈ పర్టికులర్ డేటాబేస్ అందులో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా ఓన్లీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేస్తూ ఉంటారు. అలాగే సెకండ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను ఇంకొక సమ్ డేటాబేస్ని తయారు చేశాను అనుకోండి. ఈ సెకండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటాబేస్ని ఓన్లీ సెకండ్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో మోర్ దాన్ 1 పర్సన్స్ ఉంటారు. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే 25 మెంబర్స్ ఆఫ్ యూజర్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇలాగా ఓన్లీ వితిన్ ద డేటాబేస్లో వితిన్ ద డిపార్ట్మెంట్లో ఉన్న పీపుల్ మాత్రమే యాక్సెస్ చేసే డేటాబేసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటాం. అంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసే డేటాబేస్ని డెస్క్టాప్ డేటాబేస్ అంటాం. ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్, అది కూడా ఓన్లీ వితిన్ ద డిపార్ట్మెంట్లో ఉన్న యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసే డేటాబేస్ని మనం ఏమని పిలుస్తాం అంటే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటాం. సో వర్క్ గ్రూప్ డేటాబేస్ సపోర్ట్స్ ద డేటాబేస్ వితిన్ ద డిపార్ట్మెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి మాత్రమే వర్క్ చేసే వాటిని వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటాం. అలా కాకుండా ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డేటాని ఎవరైతే యాక్సెస్ చేస్తుంటామో అలాంటప్పుడు ఏం చేస్తుంటాం, ఎంటైర్ ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి ఓన్లీ నెంబర్ ఆఫ్ పీపుల్ లిమిటెడ్ టు 50, 25 అలా ఉండవు. మోర్ దెన్ 25 అంటే 100 నెంబర్ ఆఫ్ యూజర్స్, అలాగా మోర్ దెన్ 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా ఉండొచ్చు. అలాగా మోర్ దెన్ 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకే డేటాబేస్ని యాక్సెస్ చేస్తే కనుక అటువంటి డేటాబేస్ని మనం అని పిలుస్తాం అంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అని పిలుస్తాం. అంటే ఈ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటాబేసెస్లో ఫస్ట్ ఈ 3 డెస్క్టాప్ డేటాబేసు, అలాగే రెండవది వచ్చేటప్పటికి వర్క్ గ్రూప్ డేటాబేసు, మూడవది వచ్చేటప్పటికి ఎంటర్ప్రైజ్ డేటాబేసు. ఈ మూడింటిని మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్, అంటే ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి డెస్క్టాప్ డేటాబేస్, ఓన్లీ 1 పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. వర్క్ గ్రూప్ డేటాబేస్ విచ్ ఈజ్ సపోర్టెడ్ బై ద మోర్ దెన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 25 మెంబర్స్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. అలాగండా మోర్ దాన్ 100 నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే అటువంటి డేటాబేస్ని మనం అంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటాం. అంటే ఈ 3 డేటాబేసెస్ కూడా ఆ డేటాబేస్ మీద ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకుని ఈ 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం: డెస్క్టాప్, వర్క్ గ్రూపు, ఎంటర్ప్రైజ్. అలా కాకుండా మనం డేటాబేస్ని స్టోర్ చేసే లొకేషన్ని బేస్ చేసుకుని మనం మెయిన్గా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఆ 2 ఏంటంటే, ఒకటి సెంట్రలైజ్డ్ డేటాబేసు, రెండవది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ని బట్టి అయితే 3 టైప్స్: డెస్క్టాపు, వర్క్ గ్రూపు, ఎంటర్ప్రైజ్. అలాగే మనం స్టోర్ చేసే డేటాబేస్ యొక్క లొకేషన్ని బేస్ చేసుకుని మనకి డేటాబేసెస్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి సెంట్రలైజ్డ్ డేటాబేసు, రెండవది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ద ఎంటైర్ డేటాబేస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ సింగిల్ సిస్టమ్. అంటే ఒకే ఒక సిస్టంలో, ఆ ఒక్క సిస్టంలోనే ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాబేస్ మొత్తాన్ని మనం స్టోర్ చేసినట్టయితే కనుక అటువంటి దాన్ని మనం అని పిలుస్తాం అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అంటే ఈ డేటాబేస్ అంటే ఇక్కడే ఉంటుంది, ఇందులో ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే వర్క్ చేస్తుంటారో అందరు యూజర్స్కి సంబంధించిన డేటా, అంటే 1, 2, 3, 4 ఇలా ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే వర్క్ చేస్తుంటారో ఆ యూజర్స్ స్టోర్ చేసే డేటా అంతా కూడా మనకి ఒకే ఒక సింగిల్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇటువంటి దాన్ని మనం ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అలా కాకుండా ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని ఒక సింగిల్ లొకేషన్లో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో మనం స్టోర్ చేసినట్టయితే కనుక ఆ డిఫరెంట్ లొకేషన్స్లో డేటాబేస్ని లొకేట్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం. అంటే డేటాబేస్ స్టోర్ చేసే లొకేషన్ని బేస్ చేసుకుని డేటాబేసెస్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి సెంట్రలైజ్డ్ డేటాబేసు, రెండవది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ద ఎంటైర్ డేటాబేస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ సింగిల్ లొకేషన్. అలాగే
డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ద డేటాబేస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం. అండ్ ఇక తర్వాత ద పర్పస్ ఆఫ్ యూసేజ్ని బేస్ చేసుకుని మనం డేటాబేసెస్ని మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అవి ఒకటి ఆపరేషనల్ డేటాబేసు, రెండవది డేటా వేర్ హౌస్. అంటే ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే మనకి మనం స్టోర్ చేసే డేటా యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని, అంటే మనం చేసే ఆపరేషన్స్ని ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మనకి ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఆపరేషనల్ డేటాబేసు, రెండవది డేటా వేర్ హౌస్. సాధారణంగా ఆపరేషనల్ డేటాబేస్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్స్ని స్టోర్ చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే రెండవది వచ్చేటప్పటికి డేటా వేర్ హౌస్. అంటే ఈ డేటా వేర్ హౌస్లో మనం డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ని స్టోర్ చేయడం కాకుండా పీరియాడికల్గా అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటానికి ఆ డేటా వేర్ హౌస్లో డేటాని మనం డైలీ ఏమీ స్టోర్ చేయమమ్మా, పీరియాడికల్గా, అంటే ఏదర్ 1 వీక్కి ఒకసారి కానీ, లేదంటే మంత్లీ కానీ, లేదంటే క్వార్టర్లీ కానీ, అంటే 1 వీక్ ఒకసారి, లేదంటే మంత్కి ఒకసారి కానీ, లేదంటే 3 మంత్స్కి ఒకసారి కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఆర్ ఇయర్ వైజ్గా కానీ, లేదంటే యాన్యువల్గా కానీ మనం, అంటే ఏదో ఒక స్పెసిఫిక్ టైం ఇంటర్వల్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఆ టైం ఇంటర్వల్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాటిల్లోకి డేటాని డే టు డే ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మనకి ఇండివిజువల్ కలెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో అలా కాకుండా ఈ డేటా వేర్ హౌస్లో మనం స్టోర్ చేసే డేటా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఒకటి సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ నేను ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి దానికి సంబంధించిన అందులో వాళ్ళు ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏవో సమ్ సేల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సేల్స్ అనేవి ఎవ్రీడే మనకి జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఎవ్రీడే జరిగే సేల్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టోర్ చేసే టైప్ ఆఫ్ డేటాబేస్ని మనం ఏమంటాం అంటే ఆపరేషనల్ డేటాబేస్ అంటాం. అంటే అందులో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా నేను ఎవ్రీ మంత్కి ఒకసారి, అంటే మంత్ చేంజ్ అవ్వగానే మనం ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం తయారు చేస్తున్నామో ఈ ప్రొడక్ట్స్ వైజ్ 1, 2, 3, 4 ఈ ప్రొడక్ట్స్ వైజ్ ఈ ప్రోడక్ట్ ఫస్ట్ వీక్కి ఎంత స్టోర్ అయింది, ఎంత సేల్ అయింది, అలాగే సెకండ్ వీక్ ఎంత సేల్ అయింది, థర్డ్ వీక్ ఎంత సేల్ అయింది, ఫోర్త్ వీక్ ఎంత సేల్ అయింది. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ వైజ్ అండ్ స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్, అంటే ఫస్ట్ 1 వీక్ చెప్పున డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వైజ్గా ఎంతెంత సేల్స్ జరిగింది అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ వీక్లో జరిగిన ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ అన్నింటినీ మనం ఏం చేస్తామంటే సమ్మరైజ్ చేస్తాం. అంటే ఇక్కడ సమ్మరైజ్ అంటే వాటన్నింటినీ యాడ్ చేయడం కానీ, లేదంటే వాటి యొక్క యావరేజ్ని తీసుకోవడం కానీ, లేదంటే వాటి యొక్క కౌంట్ని తీసుకోవడం కానీ, లేదంటే ఎన్ని రకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ అయ్యాయి అనేది కౌంట్ని తీసుకుని ఇటువంటి సమ్మరైజ్డ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆపరేషనల్ డేటాబేస్లో లాగా డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం స్టోర్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇంటర్వెల్ టైంలో మన ఎంటైర్ డేటా మొత్తాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సమ్మరైజ్డ్ డేటాని ఏదైతే మనం స్టోర్ చేస్తామో దాన్ని మనం ఏంటంటే డేటా వేర్ హౌస్ అంటాం. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే ఇందులో మనం స్టోర్ చేసే డేటా అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ అలాగే టైం వేరియంట్గా ఉంటుంది కాబట్టి, ప్లస్ దాంతోపాటు ఇందులో మనకి ఓన్లీ సమ్మరైజ్డ్ డేటా మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఆర్గనైజేషన్కి సంబంధించి ఏవైనా బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ని మనం తీసుకోవాలి అనుకుంటే కనుక అటువంటి బిజినెస్ డెసిషన్స్ని తీసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా వీఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్లో మనం డేటాని కాకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంకొక సమదర్ ప్రాసెస్ చేసి ఇంకొక సమదర్ ఫార్మేట్లోకి, అంటే మోర్ మీనింగ్ఫుల్ ఫార్మేట్లోకి, అంటే ఇన్ఫర్మేషన్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని డేటా రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం.
అటువంటి దాన్ని మనం ఏంటంటే డేటా వేర్ హౌస్ అంటాం. ద డేటా వేర్ హౌస్ సపోర్ట్స్ ఏ డేటాబేస్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అంటే డేటాబేసెస్ మొత్తాన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకుని ఒక కేటగిరీ కింద, అంటే మెయిన్గా 3 కేటగిరీల కింద డివైడ్ చేస్తాడు. ఒకటి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్కింగ్ ఆన్ ద డేటాబేస్. రెండోది బేస్డ్ ఆన్ ద లొకేషన్, అంటే డేటాబేస్ లొకేట్ అయిన దాన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని టైప్స్గా డివైడ్ చేస్తాం. అలాగే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్, అంటే డేటాబేస్ మీద మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని కొన్ని రకాలుగా డివైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకుని మనం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. డెస్క్టాప్ డేటాబేస్, వర్క్ గ్రూప్ డేటాబేస్, అలాగే ఎంటర్ప్రైజ్ డేటాబేస్. అలాగే లొకేషన్ని బేస్ చేసుకుని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి సెంట్రలైజ్డ్ డేటాబేస్, రెండోది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని మనం ఒక సింగిల్ లొకేషన్లో స్టోర్ చేసినట్టయితే కనుక దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అలాగే ఒక డేటాబేస్ని ఒక సింగిల్ లొకేషన్లో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం. అలాగే డేటాబేస్ మీద మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని, అంటే డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ స్టోర్ చేసుకునే డేటాబేసెస్ని ఆపరేషనల్ డేటాబేస్ అంటాం. అలాగే మనం స్టోర్ చేసే డేటాని స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్స్లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ సమ్మరైజ్డ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటే అటువంటి దాన్ని మనం అంటే డేటా వేర్ హౌస్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటాబేస్. సో ఇవాళ సెషన్లో మనం టోటల్గా మొత్తం 3 టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మాస్ స్టోరేజ్, విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ హ్యూజ్ ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అలాగే రెండవది ఇట్ రిమూవ్స్ ద డూప్లిసిటీ, అంటే డేటాబేస్లోకి మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకుని టేబుల్స్ని స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడైతే దాంట్లోకి మనం ఒక న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటామో ఆ న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేయగానే ఇట్ చెక్స్ వెదర్ ద సేమ్ డేటా ఈజ్ ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఆర్ నాట్. టేబుల్లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే కనుక ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేస్తుంది. దాని ద్వారా డూప్లిసిటీని రిమూవ్ చేస్తుంది. అలాగే మోర్ దాన్ 1 పర్సన్ కెన్ యాక్సెస్ ఎట్ ఏ టైం. ఒకే డేటాబేస్లో ఉన్న ఒకే టేబుల్లో ఉన్న డేటాని మోర్ దాన్ 1 అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టేబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు ఒకే టేబుల్లో ఉన్న డేటాని 1 కన్నా ఎక్కువ మంది యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ అంటాం. అలాగే ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసేటప్పుడు మనం డేటాబేస్లో మెయింటైన్ చేసే డేటాకి సంబంధించి సెక్యూరిటీ అండ్ ప్రైవసీని మెయింటైన్ చేయడం కోసం ఎవ్రీ DBMS సాఫ్ట్వేర్ ప్రొవైడ్స్ ద డేటా ప్రొటెక్షన్. ఈ డేటా ప్రొటెక్షన్ ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే ద డేటాబేస్లో మనం స్టోర్ చేసిన డేటా ఓన్లీ యాక్సెస్డ్ బై ద ఆథరైజ్డ్ పర్సన్స్, అంటే ద డేటా కెనాట్ బి యాక్సెస్డ్ బై ద అన్ఆథరైజ్డ్ పర్సన్స్. ఈ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడే అందులో ఏ యూజర్స్ అయితే మనకి వర్క్ చేయాలి అనుకుంటామో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ని కూడా ఆథెంటికేటెడ్గా ఐడెంటిఫై చేయడం కోసం ఒక యూజర్ నేము పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఉపయోగించి మనం లాగిన్ అవుతాం. అలాగే ఏ యూజర్సు ఏ డేటాని యాక్సెస్ చేయాలి ఏ డేటాని యాక్సెస్ చేయకూడదు అనేది కూడా సమ్ ప్రివిలేజెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేటప్పటికి బ్యాకప్ అండ్ రికవరీ. అంటే డేటాబేసెస్లో మనం స్టోర్ చేసే డేటాని మనం ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవడం, అంటే డేటా లాస్ అనేది జరగకుండా ఉండడం కోసం మనం డేటాని బ్యాకప్ తీసుకోవడం కానీ, లేదంటే బ్యాకప్ తీసుకున్న డేటాని మళ్ళీ తిరిగి మనకి ఎప్పుడైనా ఫర్దర్గా ఫ్యూచర్లో డేటాబేస్ క్రాష్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ఎంటైర్ డేటా మొత్తాన్ని తెచ్చుకోవడాన్ని మనం రికవరీ ప్రాసెస్ అంటాం. అయితే ఇటువంటి డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి DBMS సాఫ్ట్వేర్లోనే ఇన్బిల్ట్ టూల్స్ అనేవి ఉంటాయి. అంటే వాటికి మన ఓన్గా మనం ఏవి కూడా సెపరేట్గా కొత్తగా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎవ్రీ వన్ కెన్ వర్క్ ఆన్ DBMS. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనకి వర్క్ చేయాలి అంటే స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ లెస్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా డేటాబేసెస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే డేటాబేస్లో మనం చేసేది అంతా కూడా ఆథెంటిక్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్ మెయింటైన్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా. అలాగే DBMS సాఫ్ట్వేర్స్ కెన్ రన్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. అలాగే ఎవాల్యూషన్ ఆఫ్ డేటాబేసెస్లో
ఫస్ట్ 1968 నుంచి ఫైల్ బేస్డ్ సిస్టమ్ జనరేట్ అయింది. దాని తర్వాత 1970స్లో రిలేషనల్ మోడల్, అంటే డేటాని టేబుల్ ఇండివిజువల్ రికార్డ్స్ రూపంలో అంటే టేబుల్స్ రూపంలో స్టోర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత 1976లో ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. తర్వాత 1980స్లో ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకునేటప్పుడు దాంట్లో డేటాబేస్ని మేనేజ్ చేయడానికి అవసరమైన సెపరేట్గా ఒక లాంగ్వేజ్ని తయారు చేశారు. దాన్ని SQL అంటాం, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం, విచ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ద డేటాబేస్. తర్వాత 1985లో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్, 1990స్లో ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ రిలేషనల్ డేటాబేసెస్ OORDBMS అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 1995లో ఫస్ట్గా ఇంటర్నెట్ బేస్డ్ డేటాబేస్ అప్లికేషన్స్ని డిజైన్ చేశారు. తర్వాత 97 దగ్గర నుంచి డేటాబేస్ కంప్లీట్ అంటే స్మాల్ సైజ్ ఆఫ్ డేటాని మనం రిప్రజెంట్ చేయాలి అంటే దానికి లార్జ్ సైజ్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకునే అవసరం లేకుండా XML అని చెప్పేసి ఒక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఈ XML కాన్సెప్ట్స్ని ఉపయోగించి మనం డేటా మొత్తాన్ని డేటాబేస్ రూపంలోకి మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ ద టుడేస్ సెషన్.